కింద 50 కిలోల బంగారం మాయం. తిరుపతిలోని శ్రీ గోవింద స్వామి విమాన గోపుర పనుల్లో మాయాజాలం, 30 విగ్రహాల ధ్వంసం, వైకాపా పాలనలో మరో కుంభకోణంపై విజిలెన్స్ విచారణ. తిరుమల కొండపైన కాదు, కొండ కింద వైకాపా ఎంల అక్రమాలు చోటు చేసుకుని ఒకవైపున తిరుమలలో పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోళ్ల అవినీతి అంశాలపై విచారణ జరుగుతున్నాయి. తాజాగా తిరుపతిలోని గోవిందరాజ స్వామి వారి విమాన గోపురంలో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుగుతుంది. 30 విగ్రహాల ధ్వంసమైన విషయం కూడా తెరపైకి వచ్చింది. బంగారు తాపడం పనుల పేరుతో తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నటువంటి చోట ఇదంతా జరిగింది అన్నటువంటి. ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఇదే విజిలెన్స్ టోటల్గా ఆయన అవినీతికి పాల్పడ్డారని నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా సిట్ వేశారు, సిఐడి వేశారు, ఆ తర్వాత అరెస్ట్ చేశారు. అప్పుడు విజిలెన్స్ ఇచ్చింది తప్పు, అన్నీ తప్పు. ఇప్పుడు విజిలెన్స్ చేస్తే రైట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి, ప్రత్యేకించి జగన్ని టార్గెట్ చేయడానికి హిందుత్వానే వాడుతున్నారు. ఇప్పుడు పరకామణి కాన్సెప్ట్ అదే, 72,000 రూపాయల దొంగతనం. ఇప్పుడు మొన్న ఇక్కడ జరిగినటువంటిది 1,00,000 రూపాయల దొంగతనం, ఇంకో చోట 10 లక్షల రూపాయల దొంగతనం జరిగింది. అలాగే హుండీలో డబ్బులు హుండీ ఎత్తుకుపోయినటువంటి సంఘటన ఉంది. వాటిట్లో ఏం జరిగినాయి, కేసు, అరెస్టు, ఆ తర్వాత స్టేషన్ బెయిలు ఇట్లాగా నడుస్తాయి. సింహాచలంలో మొన్న జరిగినటువంటిది ఏంటిది, అవి సహజంగా జరిగేటటువంటి పని. అది క్రైమ్గానే చూడాలి. అదే సందర్భంలో వాళ్ళెవ్వరి దగ్గర ఆస్తులు రికవరీ చేయాలి, అది స్వామివారికి ఇప్పించాలి. ఇక్కడ 150 కోట్ల రూపాయలు విలువైనటువంటి సొమ్ముని రికవరీ చేశారు 72,000 దొంగతనం కేసులో. అది అసలు లెక్క. బట్ మంచా చెడుా అన్నటువంటి దానికంటే దాన్ని చెడుగా ప్రొజెక్ట్ చేయడమే ఎక్కువ. అట్లాగే ఇప్పుడు ఇక్కడ విజిలెన్స్ ఇప్పుడు విచారణ ప్రారంభించింది. వీళ్ళు ఏం తేలుస్తారంటే వీళ్ళు కోరుకున్నట్టు తేలుస్తారు, అంతకు మించి ఏం లేదు. ప్రస్తుతం హిందుత్వాన్ని ఒక టార్గెట్ చేసి జగన్ని విలన్ని చేసేటటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు లడ్డూ కల్తీ ఏమన్నారు, అప్పుడు పంది కొవ్వు, ఆవు కొవ్వు ఇదంతా అన్నారు. చివరికి ఇప్పుడు ఏం తేల్చారు, డాల్డాని కాసేపు లేకపోతే ఇంకోటని కాసేపు ఏమీ తేల్చట్లేదు. జస్ట్ ఆ కొనుగోళ్లలో ఎంత అనుకున్నారో అంతకంటే ఎక్కువ కొన్నారా, తక్కువ కొన్నారా, ఇదే చుట్టూ నడుస్తుంది. కేసు నిలబడదు, కానీ రోజుల తరబడి సాగదీయడానికి ఉపయోగపడుతుంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత అది ఆగింది. కానీ ఇప్పటికీ కల్తీ అసలు చెప్పింది ప్రజల్ని ఎంత మోసం చేసాం. అది పంది కొవ్వు, ఆవు కొవ్వు అన్నటువంటి భక్తుల మనోభావం అక్కడ కదా దెబ్బతినేది. పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు అని చెప్పినప్పుడు. కానీ భక్తుల మనోభావాన్ని గాయపరిచి దానికి జాగ్రత్తగా ఆయింట్మెంట్ పూయడం కూడా మన చేతిలో ఉన్న మీడియాతో సాధ్యమవుతుంది.